కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నాయకులు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే ఎలాంటి తిరుగుబాటు వస్తుందో ప్రభుత్వానికి ఇప్పుడు తెలుస్తోందన్నారు. కొందరు పోలీసులు ప్రభుత్వానికి వంత పాడుతున్నారని, అలాంటి వారికి తగిన బుద్ధి చెప్తామన్నారు. వైఎస్ జగన్ మళ్లీ సీఎం కాగానే చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుందని హెచ్చరించారు. చంద్రబాబుకు దళితుల ఓట్లు కావాలి కానీ వారి ప్రాణాలు అక్కర్లేదా అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నేతలు. హత్యలు, అత్యాచారాలు, దాడులతో దళిత వర్గాలను వైఎస్ఆర్సీపీకి దూరం చేసే కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎస్సీ వర్గాలన్నీ వైఎస్ జగన్ వెంటే ఉంటాయన్నారు. మందా సాల్మంది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని, ఆయన కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో సెలెక్టివ్ గా పాలన నడిపిస్తున్నారు, సెలెక్టివ్ గా న్యాయం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకంటే ఒకలాగా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే ఒకలాగా. ఈరోజు సామాన్యులు పోలీస్ స్టేషన్లకు వెళ్లేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ నుంచి ఎమ్మెల్యేనో, ఎంపీనో, మినిస్టరో ఫోన్ చేసే వరకు కూడా వాళ్ళకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. గ్రామంలోకి వచ్చి మరి వాళ్ళు జీవనం కొనసాగిస్తే అండగా ఉండాల్సినటువంటి పోలీసులు ఎందుకు వస్తున్నారు, ఎవడు రమ్మన్నాడు, పరిస్థితులు మీకు తెలుసు కదా, వచ్చి అంత న్యూసెన్స్ ఏంటి అని పోలీసులు ఈరోజు గ్రామాల్లో ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని బెదిరించి పరిస్థితి మీకు తెలుసు కదా అని మళ్ళా మనల్నే బెదరగొట్టేటువంటి ప్రయత్నాలు పల్నాడు జిల్లాలో జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం మీదే మొదట దాడి చేసి, దాని తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీల మీద దాడులు చేస్తూ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉన్నటువంటి నాయకులందరి మీద అత్యంత నియంతృత్వ ధోరణులతో వాళ్ళ ఆస్తుల్ని టార్గెట్ చేస్తూ, వాళ్ళ మీద ఫిజికల్గా దాడి చేస్తూ, పబ్లిక్గా పట్టపగలే మర్డర్స్ చేస్తూ, ఓళ్ళని ఖాళీ చేయించి పరిస్థితుల్ని ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఈ ఇష్యూని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు పార్లమెంట్లో ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, ఎస్సీ కమిషన్ కావచ్చు, అలాగే హోమ్ మినిస్ట్రీకి కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, అందరికి కూడా ఖచ్చితంగా కంప్లైంట్స్ చేస్తాం. రాజకీయ కారణాలతోనూ అట్లాగే తెలుగుదేశం పార్టీ యొక్క మదంతోనూ మందా సాల్మన్ గారు ప్రాణం కోల్పోయారు. ఒక మాట స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా ఈ రోజున ప్రభుత్వానికి. ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుండి దాచేపల్లి సిఐ వరకు మీరు రాజకీయాల్ని దుర్మార్గం వైపు తీసుకెళ్తా ఉన్నారు. చాలా మంది మేము తోపులు అనుకునే వాళ్ళని చూసాం, తోపుల్ని లాగి కిందికేసిన కాలాన్ని చూసాం. మన పేరు చెప్తేనే తలెత్తడానికి కూడా ధైర్యం జాలక పక్కకు తప్పించుకుపోయిన బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా. ఈ రోజున భయపెట్టే వాళ్ళని ఏకైక మందున్నారు, ఏకైక సమాధానం ఉన్నా మనం భయపెట్టడమే. మనం భయపెట్టమంటే రాజకీయాల్లో మందే బలం, మనుషులే బలం. కానీ మనకు తక్కువేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన అపారమైన మానవ శక్తిని కలిగి ఉన్న పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది జగన్ రెడ్డి పార్టీ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో దళితుల మీద దాడులు, అఘాయిత్యాలు భారతదేశంలోనే ముందు వరుసలో ఉన్నాయని చెప్తా ఉన్నారు. దానికి సమాధానం లేదు. పేదవారు ఏం చేయలేరులే, ఎన్నికలప్పుడు వచ్చి వాడుకుందాం వదిలేద్దామని ఒక ఆలోచన తప్ప ఎక్కడ రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేయాలని చంద్రబాబు నాయుడుకి లేదు. నాట్ ఓన్లీ బందా సాల్మన్, ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో దళితుల మీద జరుగుతున్న దాడుల విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేయండి. రాజ్యాంగబద్ధమైన మా హక్కులు కాలరాస్తున్న చంద్రబాబు నాయుడు మీద చర్య తీసుకోండి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముసుగులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనేక మంది మా మీద దాడులు చేయిస్తా ఉన్నారు, మా మీద అఘాయిత్యాలు చేయిస్తా ఉన్నారు, మా మీద అమర్షాలు చేయిస్తా ఉన్నారు, మమ్మల్ని వెలివేస్తా ఉన్నారు, మాకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కాలరాస్తా ఉన్నారు. వారి మీద చర్య తీసుకోవాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.